హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి, ఉసిరి ఆవకాయనైతే చూపించబోతున్నాను. చింతపండు వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏడాది పాటు రంగు రుచి మారకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతో ఒకసారి చేశారంటే. ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను కిలో రాతి ఉసిరికాయలను తీసుకున్నాను. ఇవి కిలో ఉన్నాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇదే విధంగా ఒక్కొక్క ఉసిరికాయను నీట్గా తడి లేకుండా తుడుచుకొని ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. మీకు ఎండ లేనట్టయితే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక గంట పాటు ఎండలో పెట్టి తీసుకున్నాను. వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉసిరికాయకు గీతలు ఉంటాయి కదా, ఆ గీతల దగ్గర అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓపెన్ అవ్వాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్నిటికి కూడాను. వీటన్నిటికి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కేజీ ఉసిరికాయలకు అర కేజీ పల్లి నూనె తీసుకోవాలి. ఇక్కడ పల్లి నూనె లేక నువ్వుల నూనెనే వాడాలి. పచ్చడికి పల్లి లేక నువ్వుల నూనెనే బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఉసిరికాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఇవి లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. మిగతా ఉసిరికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ గడ్డను పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపు వేగిన తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూనె చల్లారేలోగా మనం ఆవపొడి అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మెంతులు దోరగా వేగితేనే పచ్చడి బాగుంటుంది. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోగానే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆవాలు త్వరగా వేగిపోతాయి. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. పొడి మెత్తగా ఉండాలి. ఈ విధంగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ కారం వేసుకోవాలి. కిలో ఉసిరికాయలకు 1/2 కేజీ కారం కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కేజీ కారానికి 200 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ మెజర్మెంట్స్తో అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాసు కరెక్ట్ 1/2 కేజీ కొలతకు సరిపోతుంది. ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 200 గ్రాముకి నాకు సగం గ్లాస్ వరకు అయితే అయ్యింది. ఈ 2 వేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడి కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న కారం, ఆవాల పొడి అన్నీ కూడాను బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. నేను 6 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకున్నాను. నాకు ఈ కప్పుతోట అర కప్పు వరకు నిమ్మరసం అయితే వచ్చింది. ఇది కరెక్ట్గా పులుపు సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే కూడా పుల్లగా ఉండి అంత చట్నీ అనేది టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇందులోనే మనం చల్లారిపోయిన తాలింపును కూడా వేసేసుకోవాలి. ఈ నూనెను పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, లేదంటే పచ్చడి నల్లగా అయిపోతుంది. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 రోజులు పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉసిరికాయలకు ఉప్పు కారం పట్టేసి ఉసిరికాయలోని వగరు కూడా పచ్చడికి పట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా నూనె అంతా పైకి వచ్చేసి చక్కగా మక్కిపోయాయి. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.